నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి తెలుసుకుందాం. నమస్కారం. ఓం నమః శివాయ. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. ఎప్పటిలాగానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న కథ. ఒక వ్యక్తి కారు వేసుకొని రోడ్డు మీద వెళుతున్నాడు. కారులో రోడ్డు మీద వెళుతూ ఉంటే సడన్ గా దూరం నుంచి ఒక పిల్లాడు వచ్చి పెద్ద ఇటుకరాయి ఒకటి తీసుకొని దాన్ని కారుని కొడతాడు గట్టిగా. రామని కారు మీద కొడతాడు. ఇతనికి అర్థం కాదు సమస్య. అరే ఇదేంది కుర్రాడు వచ్చి కారుకి అడ్డం పడ్డమే కాకుండా ఇటుకరాయితో కొడుతున్నాడు అని చెప్పేసి కారు ఆపుతాడు. కారుకి పెద్ద దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలితే అప్పుడు అడుగుతాడు, ఏంటి అసలు బుద్ధి ఉందా అది ఇది అని. సార్ మీరు తిడతారు, కోపంతో ఉన్నారు, కొడతారు, కొట్టినా తప్పులేదు నాకు తెలుసు, కానీ నాకు వేరే మార్గం లేకపోయింది అని చెప్పేసి ఏం జరిగిందంటే అర్థం చేసుకోండి అని చెప్పి నమస్కారం పెడుతూ ఏడుస్తూ చెప్తాడు. ఏం జరిగిందంటే మా తమ్ముడు నాకంటే చిన్నవాడు, వాడెవడో స్కూటరిస్ట్ వచ్చి వెనక నుంచి కొట్టి వెళ్ళిపోయాడు. తలకు దెబ్బ తగిలింది, బ్లడ్ ఏమో కారిపోతుంది, ఒళ్ళంతా శరీరం అంతా బ్లడ్డే, బట్టలన్నీ తడిచిపోయాయి. ఆపమంటే ఎవరు ఆపట్లేదు, స్కూటరిస్ట్ ఆపట్లేదు, కారు ఆపట్లేదు, ఎవరు చూడనట్టు వెళ్ళిపోతున్నారు. నా తర్వాత వాడు చిన్నపిల్లాడు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాడు ప్రాణం మీదకి వచ్చేటట్టు ఉంది, ఎవరు తీసుకెళ్ళట్లేదు, హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుతాడేమో, ఇక తప్పలేదు, ఇక నేను మిమ్మల్ని అవకాశం లేదు, ఫోర్స్ఫుల్ గా మిమ్మల్ని ఆపాల్సి వచ్చింది, క్షమించండి తప్పైపోయింది. ఓ పక్క ఆఫీసు టైం అయిపోతుంది, ఓ పక్క ఈ పిల్లాడు ఇలాగా, ఓ పక్క ప్రాణంతో ఆ పిల్లాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో సరే ముందు ప్రాణాలు అయితే కాపాడాలి. కారులో వేసుకుంటాడు, ఇద్దరు చేపట్టి స్ప్రోలో లేడుకున్నాడు, బ్లడ్ కారిపోతుంది, బాడీ అంతా ఈ బట్టలన్నీ బ్లడ్ తో తడిచిపోయాయి, కారు అంతా బ్లడ్ తో మరకలు అయిపోయింది. ఆయన కూర్చోబెట్టి హాస్పిటల్ తీసుకెళ్ళాం. కానీ డాక్టర్ చెప్తారు ప్రాణానికి ఏమి ప్రమాదం లేదు, ఇంకొంచెం లేట్ అయితే కష్టం అయ్యేది, ఇప్పటికే చాలా బ్లడ్ పోయింది, కొంచెం ఆలస్యం అయితే కష్టం అయ్యేది, సో మొత్తానికి ఇప్పుడు సేఫ్ అని చెప్తాడు. అమ్మయ్య అని చెప్పేసి ఆ కారులో తీసుకొచ్చిన అతను చాలా బాగుంది, లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే తన సరే కారు అక్కడ హాస్పిటల్ ఆ పిల్లాడిని వదిలిపెట్టి కారు వేసుకొని హాస్పిటల్కి వెళ్ళొద్దు, ఇంటికి వెళ్ళిపోదాం, లేట్ అయిపోయింది కదా, మధ్యాహ్నం అయిపోయింది, పొద్దున్న ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్, అవన్నీ చూసుకొని వచ్చాడు, మధ్యాహ్నం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి కారు అక్కడ ఆపి చూస్తాడు, కారుకి పెద్ద దెబ్బ డెంట్ పెద్దగానే ఉంటే ఇది చేయించొద్దు, రిపేర్ చేయించొద్దు అనుకుంటాడు. ఎందుకంటే కష్టంలో ఉన్నవాడు రాయి పెట్టి కొట్టి అడిగితే తప్ప సాయం చేయలేని దుర్భరమైన స్థితిలో సమాజం ఉంది, అందులో మనము ఉన్నాం. ఎంత సిగ్గుచేటు, మనిషి ప్రాణం పోతుంది అంటే ఎవడు ఆపేవాడు లేడు, రాళ్లతో కొట్టి అడగాల్సి వస్తుంది, ఇంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదు. ఇది నాకు గుర్తుండాలి అంటే నేను ఇది చేయించకూడదు. నేను కూడా ఒక మాట ఎక్కడో బాగా చదివింది నాకు బాగా గుర్తు, నీకు దైవ దర్శనం కావాలి అనుకుంటే కష్టంలో ఉన్న వాడికి సాయం చేసి చూడు, వాడి కళ్ళల్లో మెరిపే దేవుడు. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి కష్టంలో ఉన్న వాడికి సాయం చేయండి. ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, మనకి రేపొద్దున అలాంటి సంఘటనే జరగవచ్చు, మనం అందులో ఉండవచ్చు. కాబట్టి ఎప్పుడు మంచి చేస్తే అది బౌన్స్ బ్యాక్ అయ్యి మనకి ఇంతై వటుడింతై అన్నట్టుగా అంతంత ఫలాలు మనకి వస్తాయి. కాబట్టి ఫలం అంత కోసం కాకపోయినా ఎదరవాళ్ళకి సాయం చేయడం కోసమైనా చేయండి. చాలా మంచి స్టోరీ చెప్పారు. నిజానికి ఇందులో ఒక మాట తీసుకుంటే చాలు, మీరు అన్నారు ఎదుటి వాళ్ళకి సహాయం చేయడంలోనే దేవుడు ఉన్నాడు అని, అది గనక ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. అలాగే కర్మ ఎవరిని విడిచిపెట్టదు అని అంటూ ఉంటారు. సో నిజంగానే అది భగవంతుడికైనా దయాదాక్షిణ్యాలు ఉంటాయేమో, పాపం లేపో అనేవాడిని, ఎందుకంటే కర్మకు అలాంటి ఏవి ఉండవు. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు, దానికి ఎవరు అతీతులు కాదు. కాకపోతే ఏమవుతుందంటే మనం ఏదైనా మంచి పనులు చేస్తే ఆ తీవ్రత తగ్గుతుంది అనుకోవచ్చు. కర్మఫలం తప్పనప్పుడు ఇవన్నీ గుళ్ళకి వెళ్ళడం, పూజలు చేయడం, రుద్రాక్షలు వేసుకోవడం, దీనివల్ల ఏ ఉపయోగం? ఎలా ఉంటే అలా జరిగినప్పుడు అనుకుంటారు. సో ఇవి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ధార్మికం, ఆధ్యాత్మికత, సాత్వికత ఇవన్నీ ఏం చేస్తుంది అంటే ఆ తీవ్రత,
ఆ తీవ్రత తగ్గుతుంది. ఇదే కథ, ఇదే సంఘటన రమణ మహర్షుల వారు చెప్తారు. అరుణాచలం ఆయన ప్రదక్షిణ చేస్తున్న సమయంలో, అరుణాచలేశ్వరుడు ప్రదక్షిణ చేస్తున్న సమయంలో అలా వెళుతూ ఉంటే శిష్యుడు జాయిన్ అవుతాడు కూడా ఆయనకి. శిష్యుడు జాయిన్ అయితే ఇద్దరు కలిపి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా మధ్యలో ఈయన ఏం చేస్తాడంటే, ఆయన కొన్ని చిన్న గోచి ఇంకేం ఉండదు, దాన్ని ఒక మొక్క చింపుతాడు మళ్ళీ ఉన్న దాంట్లో. అదే చిన్నగా ఉంటది, ఓ మొక్క చింపి శిష్యుడికి ఇచ్చి పట్టుకోమని చెప్తాడు. ఏమిటో అర్థం కాదు, ఏంటి ఇది చింపి సరే ముందుకు అలా వెళుతూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక రాయి ఎగురొచ్చి రమణ మహర్షుల వారి చేతికి తగులుతుంది. అది తగిలి అక్కడ బ్లడ్ వస్తుంది. బ్లడ్ వస్తే అప్పుడు శిష్యుడిని పిలిచి ఆ గుడ్డపీలకి ఇవ్వు, బట్ట కట్ చేసాడు కదా క్లాత్ పీస్, అది ఇవ్వు కట్టుకోవాలి అని చెప్పి కట్టుకుంటాడు. అంటే శిష్యుడు అనుకుంటాడు, అంటే ఈయనకి ముందే తెలుసు రాయి వస్తుంది తగులుతుంది అని, ముందే తీసి ఇచ్చి నా చేతికి ఇచ్చాడు. మరి అదేదో అది వచ్చినప్పుడు ముందే తెలుసుకున్నప్పుడు పక్క నుంచి వెళ్ళొచ్చు కదా, అట్నుంచే ఎందుకు వెళ్ళాలి? తెలుసు అక్కడికి వెళితే అది తగులుతుంది, బ్లడ్ వస్తుంది. ఇప్పుడు కాకపోతే ఇంకొక చోరైనా ఖచ్చితంగా అనుభవించాలి అని ఉంటుంది. అదే ఆయన చెప్తారు, ఇది ఎవ్వరూ తప్పించుకోలేరు, కర్మని ఎవరూ తప్పించుకోలేరు. ఎక్కడికి వెళ్ళినా అది వెంటాడుతూనే ఉంటుంది, ఇంకో రూపంలోనో వెంటాడుతుంది. దానికి అవకాశం ఇవ్వకుండా ఎలా జరగాల్సింది జరగనిస్తే అది ఆ తీవ్రత లేకుండా, అంటే ఇప్పుడు ఈ ఒక సాత్వికంగా ఉంటే మంచి పనులు చేస్తే, సాత్వికమైన పనులు చేస్తే ఏమవుతుందంటే పాము కరాల్సింది చీమ కరవడంతో పోతుంది. పెద్దది కాకుండా చిన్నదాంతో కరవడం తప్పదైనప్పుడు అది పాము కరిచే ప్లేస్ లో చీమ కరుస్తుంది. అంతే. కాబట్టి ఈ కర్మని ఎవరు తప్పించలేరు. కాకపోతే నువ్వు చేసే మంచి కర్మల వల్ల, మంచి పనుల వల్ల ఆ తీవ్రత, అంటే ఇప్పుడు వర్షం వస్తోంది, నువ్వు వర్షాన్ని ఆపవలసిన అవసరం లేదు. నువ్వు గొడుగు వేసుకుంటే ఆ తీవ్రత నీ మీద ఉండదు, నువ్వు నీ పని చేసుకోవచ్చు, తడవకుండా వెళ్ళిపోవచ్చు, వర్షాన్ని ఆపాల్సిన అవసరం లేదు. కాబట్టి మంచి పనులు చేయండి, సత్కర్మలే మనకి గొడుగుల్లాగా మనం చేసే కర్మలు ఆ తీవ్రత తగ్గి పాము కరాల్సిన చోటు చీమ కరిస్తే అంతకంటే మనకి ఇంకేం బెటర్ కావాలి. కాలర్ ఉన్నారు అమర్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి అమర్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. అమర్ గారు. హలో, ఓం నమ శివాయ్. సార్ నా పేరు నరసింహారావు అండి. ఎలా ఉన్నారు నరసింహారావు? వ్యవసాయం చేస్తున్నాం సార్. వ్యవసాయంలో కొద్దిగా ఒడిదుడుకులు అన్నది మీకు కూడా తెలుసా సార్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది పల్నాడు జిల్లా మాచర్ల సార్. పల్నాడు జిల్లా మాచర్ల. వ్యవసాయం ఎన్ని ఎకరాలు చేస్తున్నారండి? ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు చేస్తుంటాం సార్. ఏమిటి ప్రాబ్లం? 15-20 ఎకరాలు రైతు కూడా ప్రాబ్లం. కౌలు రైతులు సార్, కౌలు రైతులు అండి. కౌలు రైతులు. కౌలైనా 10-15 ఎకరాలు రైతు అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏముంది సార్, మామూలుగా వ్యవసాయం అనేది అనుకూలంగా లేదు. అంటే కమర్షియల్ క్రాప్స్ ఏనండి అన్ని? కమర్షియల్ సార్. ఏమేస్తారు? మామూలుగా మిర్చి, కంది, వరి. మరి కాటన్ వేస్తారా? కాటన్ తగ్గించాం సార్, బాగా లాస్ వస్తుంది. రైట్ అండి. ఒక చిన్న మీ డేట్ ఆఫ్ బర్త్ లేదా? డేట్ ఆఫ్ బర్త్ మాకు 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే పక్కన పెడదామండి. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, అది మీకు ఉపయోగపడేది. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించి భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు తీసుకొస్తుంది. ఇక ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. అంటే ఏదన్నా పని చేసినప్పుడు ఎవరి సహకారమైనా ఉంటే అది మెరుగైన ఫలితం వస్తుంది, బెటర్ ఫలితాలు వస్తాయి. అదే ఆ తీసుకున్న సహకారం దైవికమైందైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. కాబట్టి ఆహార నియమాలు ఏమీ లేవు, అవి ధరించే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. నల్గొండ నుంచి మరో కాలర్ ఉన్నారు, మధు గారు. మధు గారు నమస్తే అండి. హలో మధు గారు. హలో, వినిపిస్తుందా అండి? మాట్లాడండి. మధు గారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 18/7/1991 అండి. అచ్చా, 18th 10th 1991.
ఏం చేస్తున్నారు మధు గారు? ఎంబీఏ అయిపోయింది సార్. ఇది గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతాను. ఇది శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదండి? అవును సార్. మ్యారేజ్ అవ్వలేదండి? అవ్వలేదు సార్. ఆ రోజు ఏకాదశి కూడా, శుద్ధ ఏకాదశి. ఇది మకర రాశి. చాలా బాగుందండి జాతకం. మరి వివాహమే కొంచెం ఆలస్యమైంది. చూడండి ఏ టైంకి ఏది జరగాలో అది జరిగితే బాగుంటుంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే ధరించే ప్రయత్నం చేయండి. ద్వాదశముఖి కానీ త్రయోదశముఖి కానీ. ద్వాదశముఖి 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇక 13 త్రయోదశి, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం. జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి, ఎలా ఏది పడితే అది వేయకండి, దురదృష్టం. రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. రైట్, నెక్స్ట్ భగవాన్ ఉన్నారు కరీంనగర్ నుంచి. భగవాన్ గారు. భగవాన్ గారు, గురువు గారు ఉన్నారు, భగవాన్ గారు, సార్. ఓం నమ శివాయ్. అవును, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 3/8/1952. 1962. Date- 3/8/1952. 38. ఓహో, 3వ తారీఖు ఆగస్టు మంత్. అంతేనండి? 3వ తారీఖు 8వ నెల. ఆగస్ట్ మంత్. 6 పెద్ద ఆయన. అంతే సార్. శుక్రవారం పుట్టినాడు తెలుసు అనుకుంటానండి. సార్ చెప్పండి. ఏం చేస్తున్నారు? నేను ఆర్టీసీ రిటైర్డ్ సార్. 10 ఆర్టీసీ రిటైర్డ్. 10 రిటైర్డ్ అయినా సార్. ఇది తదియా శుక్లపక్షము, శుద్ధ తదియా. ఇది సింహరాశి, ఉత్తర పల్గుని నక్షత్రము. చక్కగా రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేయండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, దశముఖి. ఇది విష్ణు స్వరూపం. దీంతో పాటు కలిపి ఏదైనా వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా బాగానే ఉంటుంది. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి, శరీరానికి తాకే విధంగా ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. అలాగే ఈ మధ్య కరంగలి మాల గురించి చాలా కరంగలి మాల చాలా ఎక్కడ పడితే అక్కడ ఉంది. అందుకని మన సంస్థ నుంచి కూడా అది ఇద్దామనే ఆలోచన చేశారు. ఓకే. భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ మీరున్నా ఈ కరంగలి మాల అంటే బాగా ఎక్కడ చూసినా దీని గురించే వినిపిస్తుంది. అవును, ఎవరు చూసినా సెలబ్రిటీస్, మామూలు వాళ్ళు అందరూ అదే. ఈ పాతాల శంభ మురుగన్ అని తమిళనాడులో ఒక దేవాలయం, స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, అక్కడ ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఆ పేరు చెప్పుకొని దేనికుండే వాళ్ళు దానికుంటారు అన్నట్టుగా ఆ పేరు ఏదన్నా ఒక అడావుడిది, ఆ అడావుడిని క్యాష్ చేసుకోవడానికి చాలా మంది ఉంటారు. సో దాని పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు వెనక ముందు చూడకుండా దానికి ఇది అవుతూ ఉంటారు. అందుకనే సంస్థ తరఫున కరెక్ట్ అయింది చేయాలి అని చెప్పి ఆ కరంగలి మాల ఒరిజినల్ భారతదేశ వ్యాప్తంగా ఈ సంస్థ ఎక్కడున్నా మీరు అక్కడికి వెళితే అక్కడ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా వాళ్ళు కొరియర్లో పంపిస్తారు. కొరియర్ ఛార్జెస్ అయితే మీరు పంపించాల్సి వస్తుంది. అది ఒరిజినల్, నకిలీది కాదు అని చెప్పడానికి ఏం చేస్తారంటే మీకు ఏదైతే మాల పంపిస్తారో దేంట్లోంచి, ఏ వుడ్లోంచి కట్ చేసి పంపిస్తారో ఆ వుడ్ బ్యాలెన్స్ మిగిలిన అంటే రంధ్రాలతో కూడిన పూసలు కట్ చేయగా మిగిలిన రంధ్రాలతో ఏ దేంట్లోంచి అయితే మీరు తీశారో అదే బిట్టు ఆ వుడ్ మీకు దాంతో పాటు పంపించేస్తారు. అప్పుడు ఇది ఇంకేముంటుంది, ఈ కరుంగలి మాల వేసుకుంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం? నెగిటివ్ ఫోర్సెస్ రావని చెప్తున్నారు. ఇక దోషాలు, రకరకాల దోషాలన్నీ పోతాయి, నివారించబడతాయి. నెగిటివ్ ఫోర్సెస్ రావు. ఇప్పుడు దోషాలు నివారించబడి వ్యతిరేక శక్తులు రావు అనుకున్నప్పుడు ఆ పూజా మందిరంలో పెడితే, ఇంట్లో పూజ మీరు వేసుకోండి, ఇది పూజా మందిరంలో మేము పంపించిన ఆ వుడ్ పీస్ బ్యాలెన్స్ పెట్టండి, నెగిటివ్ ఫోర్సెస్ రావు.
అన్ని విధాలుగా దోషాలు ఉండవు, అన్ని రకాలుగా బాగుంటుంది. అందుకని అదే ప్రైస్, మళ్ళీ ఎక్స్ట్రా ఏం పే చేయక్కర్లేదు. కట్ చేయగా మిగిలింది మీకు పంపించేస్తాం. ఓకే. రైట్, ఇదో మంచి అవకాశం. అలాగే దీనికి అంటే కరుంగలి మాల వేసుకోవడం వల్ల చాలా మంచిది అని చెప్పేసి చెప్తున్నారు, మీరు కూడా అదే చెప్పారు. దీని వల్ల అంటే వేసుకున్నప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకునేది ఏమీ ఉంటుందా? అవసరం లేదు, దానికి ఏమన్నా ఏమీ అవసరం లేదు. అలా ఎవరన్నా చెబితే వినకండి. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ధర్మం ఏది చెప్తుందో అదే పాటించాలి. ఆచరణ యోగ్యము కానిదేది ఆచారము కాదు, ఆచరించగలిగేది మాత్రమే ఆచారం. ఆచరణ యోగ్యము కానిదేది ఆచారము కాదు, మనము ఆచరించగలిగేది మాత్రమే ఆచారం. నైస్. రామస్వామి సిద్దిపేట నుంచి ఈ లైన్ లో ఉన్నారు. నమస్తే రామస్వామి గారు, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. రామస్వామి గారు నమస్తే సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సార్. నాది పాత ఉంది, నాకు అంత డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. మా కొడుకుది చెప్పండి చెప్పండి, కొడుకుది చెప్పండి. సార్, ఏప్రిల్ 24, 2011. ఏప్రిల్ 24. అవును సార్. ఏప్రిల్ 24 ఏప్రిల్ 2011. ఇప్పుడు ఏమిటి, 8th క్లాసా? ఇప్పుడు 8th క్లాస్ సార్. 8th వచ్చిండా వస్తాడా? సార్ 8th వచ్చాడా, 8th వచ్చాడా వస్తాడా అంటున్నారు. 8th రన్నింగ్ సార్. 8th చదువుతున్నాడు. ఓకే. 8th క్లాస్. ఒక అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము. పిల్లలకి ఇప్పుడు జాతక పరిశీలన అవసరం లేదు, వాళ్ళు దేవుడితో సమానం. ఇప్పుడు జాతక పరిశీలన ఎందుకు, మనం తెలియక ఎవరికైనా చూపిస్తే పిల్లల్ని టార్గెట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనం వాళ్ళు ఏదైనా చెప్తే మనం తట్టుకోలేం. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, అంతే. ఒక అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి. ఆల్ ది బెస్ట్. మరొకరు మల్లయ్య గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి మల్లయ్య గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/1969 మేడం. 1969. అవును సార్. 12వ తారీఖు 1969 సార్. 12వ తారీఖు నెలేంటి? డిసెంబర్ సార్. 12 డిసెంబర్ 12 అంతేనా? 12/12/1969. వెరీ గుడ్. 12 సార్, 1969. శుక్రవారం నాడు. అవునే సార్. 12/12/1969. ఎంతమంది పిల్లలండి? నాకు 2 కొడుకులు. ఇది తదియ శుక్లపక్షము, శుద్ధ తదియ. ఇది ధనుర్రాశి, పూర్వాషాఢ నక్షత్రము. మీరు వేసుకోవడానికి 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషాలకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి ఏకముఖి రుద్ర స్వరూపము. అపమృత్యు బాధలు లేకుండా, కుదిరితే 3 లేకపోతే ఏదన్నా 1. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే మీరు ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉంటారు, ఏ డేట్స్ లో అవైలబుల్ గా ఉంటారు అనేది కూడా నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం అయితే ఉండదు, కానీ అప్పుడప్పుడు వెళుతూ ఉంటాను. అన్ని రోజులు, శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఒక్క థర్స్డే, గురువారం నాడు, ఇప్పుడు కమింగ్ థర్స్డే విశాఖపట్నం. సో హైదరాబాద్ తర్వాత మళ్ళీ తెలుగు రాష్ట్రాల అంతటి పెద్ద నగరం విశాఖపట్నం. సో మీరు 2-3 పేర్లు నమోదు చేయించకుండా, నేను ఇది మాఘమాసం, ఇక్కడ ఈ బిజీ వదిలిపెట్టి అక్కడికి రావాలి. మాఘమాసం అక్కడికి కూడా అవసరం. అందరూ అక్కడి నుంచి వచ్చేదానికంటే నేను ఒక్కటి వెళ్తే చాలా వరకు తేలికవుతుంది. మీరు 2-3 పేర్లు వేరు ఫోన్లోంచి నమోదు చేయించకుండా చేస్తుంటారు, వేరు ఫోన్లోంచి చేస్తుంటారు. అది జనరల్గా జరుగుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. మీరు అప్పుడు మొదటి పేరు కూడా మా వాళ్ళు తీసేసే ప్రమాదం ఉంది. అక్కడ వరకు వచ్చి మీరు వెనక్కి వెళ్ళిపోతే మీకే కాదు నాకు కష్టం అనిపిస్తుంది. అలా జరగద్దు. సో మీరు ఇదేమి ఎమర్జెన్సీ కాదు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ నేను వచ్చినప్పుడు చూస్తాను, అర్థం చేసుకొని ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. దీనికి ఏ రికమెండేషన్లు అవసరం లేదు, అపాయింట్మెంట్స్ ఏం అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అక్కడికి మీరు వెళ్తే, అంటే సపోజ్ బెంగళూరు ఉంది, బెంగళూరు ఆఫీస్కి వెళ్తే ఒక స్క్రీన్ ముందు వాళ్ళు మిమ్మల్ని కూర్చోబెడతారు. అటు మీరు ఇటు నేను, ఒక స్పెషల్ రూమ్లో మీరు ఉంటారు, నా రూమ్లో నేను ఉంటాను. ఎదురు బదురుగా మనం కూర్చొని మాట్లాడే ప్రయత్నం వాళ్ళు అంతే, సేమ్ అంతే. టెక్నాలజీ పెరిగింది కదా. సో అందుకని ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడున్నా, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా సరే
వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. అలాగే థర్స్డే విశాఖపట్నం, కొన్ని గంటలే అక్కడ ఉంటాను. మీరు 2-3 పేర్లు ఇవ్వకండి, అర్థం చేసుకొని సహకరించండి. రైట్, మరో కాలర్ అశోక్ గారు నల్గొండ నుంచి ఉన్నారు. నమస్తే అశోక్ గారు, మాట్లాడండి. మేడం అశోక్ గారు, గురుగారు నమస్కారం. గురుగారు ఓం నమ శివాయ్. గురుగారు నా పేరు అశోక్ గురుగారు. డేట్ ఆఫ్ బర్త్? నా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు గురుగారు. నా పేరు అశోక్ గారు ఏం చేస్తున్నారు? నేను కేబుల్ టీవీలో పనిచేస్తా గురుగారు. కేబుల్ టీవీలో బాగుందా? కంఫర్ట్ గా ఉందా? పర్వాలేదు, కొంచెం ఒడిదుడుకులు వచ్చినాయి. ప్రతి దాంట్లో ఉంటాయి. పిల్లలు ఎంతమంది? ఇంకా మ్యారేజ్ కాలే గురుగారు. ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ డిస్కంటిన్యూ. సరే, ఒక్క రుద్రాక్ష, ఒక అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది ఈ ఒక్క రుద్రాక్ష. అది పెద్ద ఇది కాదు, మామూలు రుద్రాక్ష. శరీరానికి తాకే విధంగా ధరించండి, అది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. మరొక కాలర్ ఉన్నారు, యాదగిరి గారు హైదరాబాద్ నుంచి. యాదగిరి గారు, గురువు గారు ఉన్నారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మాట్లాడండి. యాదగిరి గారు, నమస్తే అండి. ఓం నమ శివాయ్. చెప్పండి. సార్ నా పేరు యాదగిరి అండి. డేట్ ఆఫ్ బర్త్? 1985 అండి, 11th జనవరి అండి. ఏం చేస్తున్నారండి? ఫ్యాబ్రికేషన్ అండి. ఫ్యాబ్రికేషన్ అండి? అవునండి, అవునండి. ఇది శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదండి? అవునండి, అవునండి. ఎంతమంది పిల్లలు? నాకు 2 అమ్మాయిలండి. అలాగే ఇది చతుర్థి కృష్ణపక్షము, బహుళ చవితి అంటే ఆ రోజు సంకటహర చతుర్థి, సంకష్ట చతుర్థి అంటూ ఉంటాం. అవును. ఇది సింహరాశి. బాగుందండి జాతకం. ఒక 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, ఏకముఖి రుద్ర స్వరూపము. హెల్త్ అండ్ వెల్త్ ఒక చిన్న కాంబినేషన్. ఇది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మీరే చూస్తారు. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి రుద్రాక్ష చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. అలాగే ఈ మాసం చాలా మంచిది అంటూ ఉంటారు కదా, సో దాని గురించి చెప్పండి. ఈ మాసంలో కనుక ధరిస్తే మాఘమాసం ఇది ఒక అవకాశం. రుద్రాక్ష ధారణకి వెయిట్ చేస్తుంటారు అందరూ, పలానా మాసంలో ధరిద్దాము అని వెయిట్ చేసిన మాసాలు మనకి ఈ కార్తీక మాసం ఒకటి, మాఘమాసం. అంత పవిత్రమైనది, ప్రతిరోజు పవిత్రమైంది, ప్రతిరోజు పవిత్రమైంది. ఈ మాసంలోనే ఆఖరి రోజు మహాశివరాత్రి కూడా. కాబట్టి ఈ మాసంలో రుద్రాక్ష ధారణ అది ద్విగుణీకృతం, అంటే 2 ఫలితం వస్తుంది అంటారు. సో ఇది ఒక అవకాశం. పాత వాళ్ళందరూ దీనికి యాడ్ చేసుకోవాలని చూసుకుంటారు, వేసుకొని వాళ్ళు కొత్తగా వేసుకుని ధరిద్దామని చూస్తారు. స్పిరిచువల్ ఒక దైవికమైన సహకారం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ధర్మాన్ని, సాంప్రదాయాన్ని నమ్మి పాటించిన వాళ్ళు ఉన్నతంగా ఉన్నారు అంటే ఆ ఇంటి యజమాని మెడలో అయినా రుద్రాక్ష ఉండి ఉండాలి, లేకపోతే ఆ ఇంటి పూజా గదిలో అయినా రుద్రాక్ష ఉండి ఉండాలి. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం. ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. కానీ మీరు చెప్పారు కానీ జనరల్గా ఇప్పుడు రుద్రాక్షలు మీరు చెప్తున్నారు, కానీ వాళ్ళకి ఎక్కడ చూసినా, ఏ గలీలో చూసినా అమ్మే సిచ్యుయేషన్ ఇప్పుడు కనిపిస్తోంది. సో ముఖ్యంగా వాళ్ళు ఒరిజినల్గా మంచి రుద్రాక్ష పొందాలంటే ఎలా? ఇప్పుడు ఎక్కడ చూసినా అవే ఉంటాయి. ఏది ఇందాక మనం అనుకున్నాం, ఏదైనా డెవలప్ అయితే దాని చుట్టూ దేనికుండేవాళ్ళు దానుకుంటారు. అలాగే ఎక్కడైనా ఇది తప్పదు. ఒక కవి అంటాడు, రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు అని. అలాగే నకిలీలు కాని చోటు ఎక్కడ దొరకవు. ఏదైనా మందికి మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు ఏది చెప్తే అది నమ్మకుండా వాళ్ళు వేషానికో భాషానికో ప్రాధాన్యత ఇవ్వకుండా దేనికి సంబంధించిన వాళ్ళ సలహాలు తీసుకుంటే మంచిది. రైట్. యశ్వంత్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి కాలర్. నమస్తే అండి యశ్వంత్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, గురువు గారితో మాట్లాడండి. ఓం నమ శివాయ అండి. గురుగారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ April 25, 2004. 25th April 2004, రైట్? yes sir. ఏం చేస్తున్నారు మీరు?
ఇప్పుడు B.Pharmacy ఫైనల్ ఇయర్. చదువుకుంటూ ఉంటారు. ఆదివారం పుట్టినట్టు తెలుసా? అవును అవును సార్. ఎలా ఉన్నాయి స్టడీస్? బాగానే ఉన్నాయి సార్. అదే నేను ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నా. ఏం మాస్టర్స్ కోసమా? అవును సార్. అవునట. అవును సార్, మాస్టర్స్ కోసం. పంచమి శుక్లపక్షము శుద్ధ పంచమి, ఇది మేషరాశి, వెళ్ళొచ్చు, బ్రహ్మాండంగా ఉంది. మరి ఏమైనా ఎగ్జామ్ రాశారా? నెక్స్ట్ వీక్ లో ఉంది సార్. నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్ లో ఉందట. ఎగ్జామ్ ఉంది. వెల్ కూల్ గా మంచి స్కోర్ చేయండి. ఏం ఎగ్జామ్ రాస్తున్నారు? ఐఎల్స్. ఐఎల్స్ రాస్తున్నారు, వెరీ గుడ్. టొఫెల్లో ఐఎల్సో ఏదో ఒకటి రాస్తే స్కోర్ చేసిన దాన్ని బట్టి వచ్చే యూనివర్సిటీ మన ఏ యూనివర్సిటీ ఆఫర్ చేసింది, మనం ఫినాన్షియల్ స్ట్రక్చర్ రెడీ చేసుకొని పంపడానికి, ఇవన్నీ చేసుకోవడానికి బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. మీకైతే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక్క రుద్రాక్ష చెప్తారు, వీలైతే వేసుకోండి. త్రయోదశి, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. జాగ్రత్త, ఇది సరైన పద్ధతిలో సరైన రుద్రాక్ష వేస్తే, అది శరీరానికి తాకే విధంగా వేస్తే వచ్చే ఫలితం ఒక అద్భుతం. అలాగే కొంతమందికి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. సో జాతకాలు చూసే వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ డేట్ ఆఫ్ బర్త్ కావాలి అంటూ ఉంటారు. వీళ్ళేమో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇస్తూ ఉంటారు. చాలా మందికి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే రుద్రాక్ష ధారణ చేయకూడదని కానీ, గుడిలోకి వెళ్ళకూడదు, పండగలు చేసుకో, అలా ఏం ఉండదు. ఉంటే మంచిది, లేకపోతే ఇంకా మంచిది. ఇప్పుడు చాలా మందికి ఒక 50 years వెనక్కి వెళ్తారు. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి చాలా మందిని చూస్తే 195 మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండవు. మరి వాళ్ళందరూ వేసుకోరా అంటే వేసుకోరు. ఉంటే మంచిది డేట్ ఆఫ్ బర్త్, లేకపోయినా మంచిది. అడ్వైస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మనకి ఇద్దరు ముగ్గురు తగిలారు డేట్ ఆఫ్ బర్త్. సో మీ దగ్గరికి రావాలనుకుంటున్న వాళ్ళకి, మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? మంచి జరగాలని నేను కోరుకుంటాను. నా దగ్గరికి రావాలని ఎప్పుడు నేను పిలవలేదు. ఇప్పటికి నేను అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పలేదు, ఉండవని చెప్తున్నాను. వస్తే నేను ఉన్నప్పుడు వస్తే చూస్తాను. ఏ రుద్రాక్ష ధారణ చేస్తే వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంది, వాళ్ళకున్న అవకాశాలు ఏమిటి అన్ని వివరంగా తెలియజేస్తాను. ఫైనల్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. రమాదేవి గారు ఖమ్మం నుంచి. నమస్తే అమ్మ రమాదేవి గారు. గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. అమ్మ చెప్పండి. మా పాప గురించి తెలుసుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? 2018 జనవరి 3. ఎంతమ్మా? 2018 జనవరి 3. 2018. అవును గురుగారు. అవునమ్మా. స్కూల్లో జాయిన్ చేసి 2 years అయిందా? ఒక 3 ముఖాలు, అగ్ని స్వరూపం, ఒక రక్షణ ఖచ్చితంగా. అంటే బాలరిష్టాలు లేకుండా రుద్రాక్ష ధారణ చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఒక సపోర్ట్, ఒక దైవికమైనటువంటి సహకారం, ఒక రక్షణ కవచం. అమ్మ ఈ 3 ముఖాలు రుద్రాక్ష 3 రాళ్ళు పేర్చినట్లుగా ఉంటుంది. అంటే ముదురు తేనె రంగులో, చింతపిక్క రంగులో ఉంటుందన్నమాట. అది హిమాలయ పర్వత శ్రేణులకు చెందినది. 3 రాళ్ళు పేర్చినట్టుగా అగ్ని స్వరూపం. హోమగుండం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది ఆ షేప్లో ఉంటుంది. అది హిమాలయ పరివాహక ప్రాంతం అయితే బాగుంటుంది, డార్క్ కలర్లో ఉంటుంది. అది పిల్లలకి చిన్నగా ఉంటుంది. అది వేసి చూడండి అమ్మా, ఓ రక్షణ కవచంలా ఉంటుంది, చాలా బాగుంటుంది. శుభం. రైట్ గురుగారు, చాలా విషయాలు చెప్పారు ఇవాళ, మంచి మోటివేషనల్ స్టోరీతో పాటుగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ. ఇది ఇవాల్టి ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్ష. నమస్తే.